హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మునగాకుతోటి సమోసా చేయాలనుకుంటున్నానండి. నేను దాన్ని చేసే విధానం చూపిస్తా. దానికి కావాల్సిన పదార్థాలన్నీ అండి. మునగాకు, ఇలా మునగాకు కొమ్మలు తీసుకొని అందులో కావాల్సినవి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండి. అలాగే పచ్చిమిర్చి, బంగాళదుంప, 3 ఉల్లిపాయలండి, 1/2 కిలో గోధుమ పిండి అండి. నేను చేసుకునే విధానం ఎలా చేస్తానో చూపిస్తాను మీ అందరికీ. ఇదిగో ఫ్రెండ్స్, ఇట్లా మునగాకు శుభ్రంగా చేసుకున్నానండి. ఆకులు తీసేసుకున్నాను. ఇలా నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కున్న గిన్నెలో నీళ్ళు పెట్టుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకున్నామండి. పక్కన ఒక గిన్నె పెట్టేసుకున్నాము. ఆ గిన్నెలో మునగాకు ఇలా గట్టిగా కడిగి గిన్నెలో తీసుకున్నామండి. అలాగే ఈ 2 బంగాళదుంపలు కూడా ఇలాగనే నీళ్ళల్లో కడిగేసుకొని చెక్కు తీసుకొని కట్ చేసుకొని, ఉల్లిపాయలు కూడా అండి అలా మునగాకు శుభ్రం చేసుకున్నానండి. ఇలాగా బంగాళదుంప చెక్కు తీసుకున్నాను, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నానండి. అన్నీ కట్ చేసుకొని ఇలాగ ఒక గిన్నెలోకి తీసుకున్నామండి మొత్తము. అందులో గరం మసాలా అన్నీ వేసి బాగా కొంచెం ఉప్పు, కారము లైట్గా వేసి ఉడకపెడదాము. ఉడకబెట్టి సమోసాలకి ఎలా రెడీ చేసుకోవాలో మళ్ళీ చూపిస్తాను నేను. ఇంకా ఫ్రెండ్స్, కొంచెం నీళ్ళు పోసాను. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంపలు, మునగాకు ఎందుకు తీసుకున్నానంటే పిల్లలు అచ్చంగా మునగాకు చేసామంటే తినరండి. ఇలా వెరైటీగా ఇట్లా చేసి పెడితే వాళ్ళకి ఇష్టంగా తింటారు. అందుకోసమని ఆరోగ్యానికి మంచిగా ఉండిద్దని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. లైట్గా ఉప్పు వేస్తానండి, అంటే ఎందుకంటే ముక్కలకు పట్టాలి కాబట్టి. ఉప్పు వేసి, ఉప్పు, కారము ఇలా వేసి ఉడకబెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకున్నాను ఇప్పుడండి. అలాగే చిటికెడు మసాలా కూడా వేస్తాను. వేసేసి స్టవ్ వెలిగించుకుందాం. ఇదిగో ఫ్రెండ్స్, వీళ్ళు సమోసాలకి మాకు సాస్ కావాలన్నారండి. ఇప్పుడు మా ఇంట్లో సాస్ లేకపోతే నేనేం చేశానంటే మా ఇంట్లో టమాటాలు తీసుకున్నానండి. 2.5 టమోటా తీసుకున్నానండి. 2 పెద్దవి టమోటాలు, ఒక హాఫ్ టమోటా, చింతపండు, కొంచెం పంచదార తీసుకున్నానండి వీళ్ళకి సాసు చేసి చూపిద్దామని. ఇలా తీసుకున్న టమోటాలని కడిగి పెట్టుకొని ఇలా మిక్సీకి శుభ్రంగా ముక్కలు కట్ చేసుకుందాము. కట్ చేసి మిక్సీకి వేసుకొని ఇది ఎలా చేయాలో చూపిస్తానండి నేను. ఇలా మిక్సీ గిన్నెలో టమాటాలు కట్ చేసుకొని, చింతపండు వేసుకొని, అలాగే తీసుకున్న పంచదార వేసుకొని ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని వద్దామండి. ఇప్పుడు ఇదిగో ఫ్రెండ్స్, ఇలా మెత్తగా గ్రైండర్ చేసుకున్నానండి నేను. కొంచెం పంచదార తగ్గినట్టుందండి. మళ్ళీ విడిగా కొంచెం పంచదార తీసుకొని గిన్నెలో వేసుకున్నాను. అలాగే ఒక చుక్క వాటర్ వేసుకొని ఇలా తిప్పుకొని దీన్ని ఇలా వడగట్టుకోవాలండి, చిల్లులుగా వడగంటితోటి. ఇలా వడగట్టుకొని శుభ్రంగా పొయ్యి మీద పెట్టేసి దీన్ని దగ్గర పడేదాకా ఉడకబెట్టాలండి నీట్గా. ఇలా స్టవ్ వెలిగించుకున్న దాని మీద చిటికెడు ఉప్పు వేద్దామండి దీంట్లో, టమాటా సాస్లో. అలాగే ఈ మునగాకు, బంగాళదుంప, పచ్చిమిర్చి ఉడికిపోయినాయండి, బాగా మెత్తగా ఉడికిపోయినాయి. మనం ఇప్పుడు సమోసా చపాతీ చేసుకొని సమోసా ఎలా చేయాలో చూపిస్తాను. రెడీ అయిపోయింది ఇది. ఇంకా ఫ్రెండ్స్, బంగాళదుంప మునగాకు ఉడికిపోయిందండి, ముక్కలు లేకుండా. నేను గంటె తీసుకొని ఇలా మరి మెత్తగా చేసేస్తున్నాను గిన్నెలోనే. కలుపుకున్న బంగాళదుంప మునగాకులో మళ్ళీ కొత్తిమీర, పుదీనా,
లైట్గా కరివేపాకు వేసుకుందాము. బాగా వేసి మొత్తం ఇట్లా తిప్పుకుందాము. ఎందుకంటే పిల్లలకు కూడా తెలియదండి, ఇప్పుడు మునగాకు వేసినట్టు వాళ్ళకి అర్థం అవ్వదు. మామూలుగా విడిగా మునగాకు తినమంటే తినరు పిల్లలు. ఇలా అయితే బాగుంది, అందుకని ఇలా చేశానండి నేను. ఎవరన్నా పిల్లలు తినని వాళ్ళు ఉంటే ఇలా చేసుకోండి, బాగా తింటారు. ఇదిగండి ఇలా చపాతీ చేసుకొని ఇలా పెన్నె వెలిగించుకొని పెన్నెం మీద ఇట్లా లైట్గా కాల్చుకోవాలండి, అటు ఇటుగా. లేకపోతే మనకు తునిగిపోతాయి పచ్చిమిద చేయాలంటే. ఇలా వేడి చేసుకోవాలండి. అలాగే నేను ఇట్లా అన్నీ చేసుకొని వేడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీని విధానం చేసి చూపిస్తానండి. ఇదిగండి టమోటా సాస్ రెడీ అయిందండి. బాగా దగ్గర పడిపోయింది, చిక్కబడిందండి, బాగా కలర్ఫుల్గా వచ్చింది. స్టవ్ ఆపుకుంటున్నానండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా నేను బాండి వెలిగించుకున్నాను, స్టవ్ వెలిగించుకున్నాను. దానికి సమోసాలు చేయడానికి సరిపోయే నూనె పోస్తున్నాను. అలాగనే ఇగో ఇలా సమోసాలన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇది చేసే విధానం ఏంటంటే, ఇప్పుడు ఇదిగో ఇలా పిండి కలుపుకున్నాను వేరే గిన్నెలో. ఇలా చపాతీలు చేసుకొని పెన్నె మీద లైట్గా కాల్చుకున్నానండి. ఇట్లా అంటే మనకు చుట్టేటప్పుడు ఊడిపోకుండా. ఇలాగ నేను ఇలా తీసుకొని ఇలా మడత పెట్టుకొని ఇలా చపాతీ ఇలా చేసుకొని ఇలా ఉడకబెట్టిన మునగాకు బంగాళదుంప చేసుకున్న కూర ఇందులో పెట్టేసుకొని ఇలా దాన్ని ఇలా చేసుకుంటున్నానండి నేను. ఆ తడిపిండి ఇలా తడుపుకుంటా దానికి ఊడిపడకుండా ఇలా మడత పెట్టేసుకొని అన్ని సైడ్లు ఇట్లా పిండి అంటుకోవాలండి, ఊడిపడకుండా. నూనె వేడైందండి, సమోసాలు వేసుకొద్దాము. రెండు వైపులు కాల్చుకున్నామండి. ఇప్పుడు ఎర్రగా వచ్చింది బాగా సమోసా. చిల్లుగడ్డ తీసుకొని ఇలా తీసుకున్నామండి. సమోసాలు వేయటం అయిపోయిందండి. అలాగే మనకి నందుడి కోసం అని చెప్పేసి పచ్చిమిర్చి కూడా వేసానండి. బయట ఎలా చేశారో అలాగనే చేసుకున్నామండి. ఇప్పుడు అదిగో ఫ్రెండ్స్, మునగాకుతోటి బంగాళదుంప తోటి సమోసా రెడీ అయిందండి. అలాగనే ఇంట్లో చేసుకున్న సాస్ కూడా రెడీ అయిందండి. పిల్లలు ఇష్టపడి తింటారు, ఆరోగ్యానికి మంచిదండి. పిల్లలకి తెలియదు మునగాకు వేసినట్టుగా. మీకు కూడా వీలైతే చేసుకొని మీకు నచ్చినట్టుగానైతే ఒక లైక్ కొట్టండి.